దేని రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిలా పడకూడదు, వాటికి పూజింపకూడదు. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకున్నాము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, దొంగలింపకూడదు, వ్యభిచారింపకూడదు. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. నీ పొరుగు వారిని ఏదినూ ఆశింపకూడదు. ఆశీష్ ఆశీష్ పది నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. నాకు లేమి కలగదు, పచ్చికల చోట ఆయన నన్ను పడుండ చేర్చుచున్నాడు. శాంతికరమైన జన్మయ వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23:1. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుడు, నేను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్నాను. ఎవడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేడికాని ఊళ్ళ నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన దగ్గర కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము దానమై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగలవేళ ఎగురు బాణముకైనను, చికట్లో సంచరించు తెగలకైనను, మధ్యాహ్నం పాషే రోగముకైనను నీవు భయపడుకునువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూడినను అపాయము నీ ఎదుకు రాదు. నీ కళ్ళారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడేవనని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులైనను నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టకుందురు. నీ అతడు నీవు సింహములను